రాత్రి కొట్టింది తగలేదు, తగులుతుంది కొట్టడం కాదు నాన్న, వేరేదైనా తప్పదే కదా బావా. మందు తాగితే ఎంత పద్ధతిగా తాగలరా పమ్మిగా? మూడో మనిషికి తెలియచ్చా? అయినా కుక్కలు దొబ్బేయడం ఏంట్రా పమ్మిగా? దొరక ఆ కుక్క దొరికిందరా నీకు పమ్మిగా? దీని వెనకాలేదో అంతర్జాతీయ కుట్రుంది. అదేంటో ఇప్పుడు నాకు తెలియాలి. అంటే నువ్వు మరి అమెరికా వెళ్ళినప్పుడు 2 లక్షలు తీసుకున్నావు, అందుకే ఈ రకంగా. అమ్మ నా కొడక, నిన్ను ఇలా కాదురా, నిన్ను బట్టలిప్పి కొట్టాలరా. ఓ సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఇదేంటి, ఏం చేస్తారా? మీరేంటి ఇలా వచ్చారు? రాత్రి ఏడిపోయింట్రా. డాడీ, ఐ మిస్ యూ డాడీ. చూడాలనిపిస్తుంది డాడీ. ప్లీజ్ రండి డాడీ. ఎక్కడున్నావు? కూడూరులో ఉన్నా. అక్కడెందుకు ఉన్నావు? నేనేదో అనుకున్నాను, ఇక్కడేదో జరుగుతుంది. నాకేదో అర్థమైంది. అక్కకు తెలియకు నువ్వు కుక్కని తెచ్చాను, ఈరోజు తిప్పి రేపటిలో ఇచ్చాలి. పనుడివా, పట్టుకో. ఆ అక్కెవరు? ఈ కుక్కెవరు? అక్క గురించి క్లారిటీ లేదు కానీ ఈ కుక్క మాత్రం చిన్నప్పుడు మందే బాబాయ్. ఓ, ఈ దరిద్రంలో నుంచి బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? జిమ్మి అమెరికాలో ఉండాల్సిన వాడు కూనూరుకి ఎందుకు వచ్చావురా? రాత్రి ఫోన్లేంటి, ఫోన్లో ఏడిపేంటి, పొద్దున్నే ఈ కుక్కకి చెకోడీలు తినిపించడం ఏంటి? హే మమ్మీ, నువ్వైనా చెప్పు, నేను ఆడడం ఏంటి? రాత్రి ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు సిగ్నల్ బ్రేక్ మీకు ఎలా అనిపించింది అంతే. ఏమండి, వీడిని ఏదో ఒకటి చేయండి. రే, అసలు ఎందుకు ఏడ్చావురా? ఏదో మీరు గుర్తొచ్చి అలా చేశానంతే. గుర్తొస్తే బెంగ, ఏడిస్తే బాధ. ఏడుస్తూ బెంగంటావేంట్రా? బ్రాందీ ఎఫెక్ట్ అలాగే ఉంటుంది బాబాయ్. ఏమండి, వీడిని ఇలా వదిలేయకండి. వీడిని ఏం చేయాలో నాకు తెలుసు. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? రాత్రి 10 తర్వాత మందు దొరకట్లేదు డాక్టర్. నేను మీ రిక్వైర్మెంట్ అడగట్లేదు, ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాను. ప్రాబ్లం ఏం లేదు డాక్టర్. ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి గురించే ఈ ఊరికి వచ్చాను. తీరా వచ్చి చూస్తే ఆ అమ్మాయికి పెళ్ళని తెలిసింది. ఆ డిప్రెషన్లోనే మందు అవుతున్నాను డాక్టర్. పెళ్ళైపోయిందా? ఆగిపోయింది డాక్టర్. ఆపేసావా? గుద్దేశాను డాక్టర్. అమ్మాయినా? వాళ్ళ అమ్మని డాక్టర్. ఐ సీ. ఐడెంటిటీ డాక్టర్. ఐ కెన్ అండర్స్టాండ్. అండర్స్టాండ్ డాక్టర్. నీ ఎమోషన్ నాకు అర్థమైంది. నీలాంటి ప్రాబ్లంతో ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. రియలీ? ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉంది. నేను నమ్మలేకపోతున్నాను డాక్టర్. యూ వాంట్ మీ టు ప్రూవ్ ఇట్? ప్లీజ్ డాక్టర్. 1 సెకండ్. స్పీకర్ డాక్టర్, స్పీకర్. యా. హలో డాక్టర్. సారీ అమ్మ మేఘ, మొన్న మెడికల్ కాన్ఫరెన్స్ వల్ల నీ పెళ్లికి రాలేకపోయాను. నో ప్రాబ్లం డాక్టర్, నెక్స్ట్ టైం తప్పకుండా వద్దరు కానీ. అవ్వలేదా? పోస్ట్ పోన్ అయింది. పోస్ట్ పోన్ అయిందంట. డాక్టర్ మమ్మీ మాట్లాడుతుందంట. ఆ. డాక్టర్ మిత్రా, ఈవినింగ్ డిన్నర్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. షూర్ మిస్సెస్ సుబ్రహ్మణ్యం, థ్యాంక్ యూ. వాట్ హ్యాపెండ్ డాక్టర్? రేపు వాళ్ళ ఇంట్లో డిన్నర్ ఉంది, నువ్వు రా. యా. ఇన్ఫ్యాక్ట్ ఒక మారిన పేషెంట్ని చూస్తే నీకు మారాలనిపిస్తుంది. డాక్టర్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ డాక్టర్, వెరీ ఎక్సైటెడ్. అది నాది. సారీ డాక్టర్. యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ డాక్టర్. చలికాలంలో కూల్ డ్రింక్లు అంటే ఎదవలకి, అమ్మాయిడు కాఫీ అడుగుతాడు. వాడేంటి సార్ అడగకుండా వెళ్ళిపోతున్నాడు? మీరు జ్యూస్ తాగరు కదా సార్,
మర్యాద కోసమైనా వాడు అడగాలి. మర్యాద పూర్వకంగా నేను వద్దనాలి. పిలవమంటారా? వద్దులే, అడుక్కున్నట్టుంటుంది. పోనీ అరవమంటారా? పొగరగా అడుక్కున్నట్టుంటుంది. హలో, హాయ్ డాక్టర్. హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. హౌ ఈజ్ మిస్టర్ సుబ్రహ్మణ్యం? షీస్ బెటర్. ఎక్కడున్నారు? లోపలే ఉన్నారు. యా, నేను కలుస్తాను. ప్లీజ్ కమ్ Thank you. జాయిన్ ద పార్టీ. డాక్టర్ మిత్రా. రమేష్, ఓ మై గాడ్, మీరేంటి ఇక్కడ? వాట్ ఆ వేవ్ లెంత్. డాక్టర్ మిత్రా గురించి మీకు చెప్పాలి. మానసిక తత్వవేత్తలో ఆల్మోస్ట్ నోబెల్ నామినేట్ అయిన వ్యక్తి. దట్ ఈస్ దేర్ మిస్టేక్ రమేష్. ఇంతకీ మీరేంటి ఇక్కడ? వాళ్ళ అమ్మాయే నా పేషెంట్. వాళ్ళ అమ్మాయినాగా మన అబ్బాయికి ఇచ్చేది. నేను ఇది ముందే ఉంచాను. మీరు ఇంత బ్రాడ్ మైండెడ్ అనుకోలేదు రమేష్. ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది మిత్ర? నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఇస్ ఇట్? యా. బట్ చూస్తుంటే తగినట్లేదు. పెళ్లికి ముందు చిన్న టెన్షన్ ఉంటాం, వెరీ న్యాచురల్ రమేష్. ఓ, టెన్షన్ లో ఇలా కూడా ప్రవర్తిస్తారా? యా, మెడికల్ టర్మ్స్ లో ఆల్రెడీ ఇది ప్రూవ్ అయింది రమేష్. షిట్. ఇప్పుడు అర్థమైంది నాకు. మీకు నోబెల్ ఇవ్వకుండా ఎంత తప్పు చేశారు. యు బ్రిలియంట్ మిత్ర. ఐ నో రమేష్. బట్ మిత్ర, ఈ విషయం నాకు తెలిసినట్టు వాళ్ళకి తెలియనివ్వకండి. తెలిస్తే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఆల్రెడీ మర్చిపోయాను రమేష్. వావ్, వాట్ ఆ వేవ్ లెంత్. డాక్టర్ మిత్రా, వస్తున్నాను. డాడ్, యు నో మెనీ పీపుల్ హియర్. ఎస్ మిస్టర్ సుబ్రహ్మణ్యం. రమేష్ గారు మీకు ముందే తెలుసా? ఇట్స్ ఎ బిగ్ స్టోరీ. అయితే చెప్పకండి. నా ఉద్దేశం, మేఘ మీ పేషెంట్ అని ఆయనకు చెప్పకండి. ఓకే. తెలిస్తే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సేమ్ టు సేమ్ డైలాగ్. వావ్, వాట్ ఎ పిక్. లుక్. డాక్టర్ మిత్ర, ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము నవ్వుతాంగా. గొప్ప వాళ్ళందరూ ఒకేలా ఆలోచిస్తారు. ఓ మై గాడ్, వీడు వచ్చాడేంటి ఇక్కడికి? వీడు మీకు ముందే తెలుసా? అసలు మీకు ఎలా తెలుసు? ఈజ్ మై పేషెంట్. నేనే ఇన్వైట్ చేశాను. ఒక మారిన పేషెంట్ చూస్తే వీడు మారుతాడేమోనని. ఆధార్ కార్డ్స్ అన్ని మనకే లింక్ చేసినట్టు ఊటీలో అందరినీ మీకు లింక్ చేశారండి మిత్ర. చలి ప్రదేశం కదా, మానసిక రోగులు ఎక్కువ ఉంటారు రమేష్. ఓ, యు వండర్ఫుల్. నసగాడు ఇక్కడే ఉన్నాడు. ఎవరు బావా? ఆ సూట్ వేసుకున్నాడు. ఆ తెల్లగొట్టాడా? వాడి సంగతి నేను చూసుకుంటాగా, నాకు వదిలే. డాక్టర్ మిత్ర, ఏ క్షణంలో కరెంట్ పోవచ్చు. కొంచెం అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ. హలో డాక్టర్ మిత్ర. హాయ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్. హాయ్ సార్. కరెక్ట్ టైంకి వచ్చేస్తావే. నాకు కొంచెం టైం సెన్స్ ఎక్కువ సార్. నేను అన్నది అతనితో. నేను చెప్పేది మీకే సార్. డాక్టర్ మిత్ర, ఇక్కడ అందరూ మీకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. చలి ప్రదేశం కదా రమేష్. యా, యా, యా. నేను వాడిని పిలవలేదు. ఏ సత్య, నేను నిన్ను అడగలేదు. డాక్టర్ మిత్రా, హాయ్ మేఘా. జెంటిల్మెన్, విత్ యువర్ పర్మిషన్. హాయ్ మేఘా. నాదో చిన్న రిక్వెస్ట్. నేను మీ పేషెంట్ అని అతనికి తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది? తెలిస్తే వాడి కోసమే నేను ఇలా అయిపోయాను అనుకుంటాడు. వాడి కోసమా? డాక్టర్ మిత్ర, లోపలన్నీ వేసుకున్నారా? ఎందుకు? ఎందుకంటే నేను డాక్టర్. చలి ప్రదేశం కదా. వీడేంటి? డాక్టర్ మిత్ర, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి, నీకు కూడానా? ఏంటది? ఆ అమ్మాయి మీ పేషెంట్ అని నాకు తెలుసు. ఆ విషయం నాకు చెప్పొద్దని మీకు చెప్పిందని కూడా తెలుసు. సో ఆ అమ్మాయి నీకు తెలుసా? వాళ్ళ అమ్మ కూడా తెలుసు డాక్టర్. వాళ్ళమ్మ నీకు ఎలా తెలుసు? ఆ అమ్మాయి పరిచయం చేసింది డాక్టర్. ఆ అమ్మాయి నీకెందుకు పరిచయం చేసింది? ఆ అమ్మాయి నాకు తెలుసు కాబట్టి డాక్టర్. ఆ అమ్మాయి నీకెలా తెలుసు? దానికి రమేష్ గారే కారణం డాక్టర్. మధ్యలో రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ అమ్మాయి చెప్పింది నాకు హెల్ప్ చేస్తాడు డాక్టర్. రమేష్ కి ఆ అమ్మాయి ఎలా పరిచయం? నేనే పరిచయం చేస్తాను డాక్టర్. నువ్వు పరిచయం చేస్తే ఆ అమ్మాయి చెప్పిందని నీకెందుకు హెల్ప్ చేశాడు? ఎందుకంటే నాకన్నా ఆ అమ్మాయి నచ్చింది కాబట్టి డాక్టర్. ఓ, అందుకే ఈ పెళ్లి జరుగుతుందా? తెలియదు డాక్టర్. మరి తెలియకుండా నువ్వేం చేస్తున్నావు? ఇంకేం చేయాలి? ఫస్ట్ టైం పెళ్ళి అయిపోయింది వీడి వల్ల కదా. అంటే గుద్దేసింది, ఆవిడనే ప్రేమించింది, ఈవిడనే ఎక్కడికి వచ్చింది కావాలనే, అంటే మా రమేష్ గాడు బాక్కరానే. డాక్టర్ మిత్ర, మీరు
తిరుగుతుంది ఉన్మాతులతోటి ఉగ్రవాదులతోటి. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? మీరు డాక్టర్ లేరు, నాకు అర్థం కావట్లేదు. మీకు కూడా ఎట్లయితే కానీ అర్థం కాదు. ఓ మై గాడ్,